రే రవి కూడా కింద ఉన్నాడంట్రా. పైకి రమ్మనరా. రే పైకి రారా. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఏమ్రా అలా ఉన్నారు? ఏమైందిరా? మన చెల్లికి ఏడిపించారని పెద్దన్న మనుషులను కొట్టిసాంరా. ఏంటి పెద్దన్న మనుషులు కొట్టేశారా? పెద్దన్న ఎలాంటి వాడో తెలుసా మీకు? పెద్దన్న బయటికి రాకుండా ఎన్ని మాటలు చేయించాడో తెలుసా మీకు? అయితే అన్ని మర్డర్లు చేస్తే పోలీసులు ఏం చేయరా? ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఏముండవు. అలా అని పెద్దనికి తెలియకుండా ఎటువంటి మర్డర్లు జరగవు. పెద్దన్న మనుషులను కొట్టి చాలా తప్పు చేశారా. ఎవరు మనుషులు అయితే ఏంటి, మన చెల్లికి ఏడిపిస్తే మన చేతికి గాజులేసి కూర్చుంటాం రా. పెద్దను కూడా మనిషే కదరా, మనము మనుషులమే కదరా. వాళ్ళు చేసింది మనం చేయకపోయింది ఏంట్రా. అన్నా, మన వాళ్ళకి 4 కుర్రోళ్ళు కొట్టేశారన్నా. మన కుర్రోళ్ళకి కొట్టిన ధైర్యం ఎవడకుందరా? ఎవరో తెలియదు గానీ వాళ్ళ చెల్లికి ఏడిపించారని మన కుర్రోళ్ళు కొట్టేశారన్నా. ఒకరిని చంపి జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళ నలుగురేనా? ఆ నలుగురే అన్న. రే, నేను పిలిచానని వెళ్ళి వాళ్ళ నలుగురిని పిలుచుకొని రారా. సరే అన్నా. అన్న కొత్త డీల్ వచ్చిందన్న, ఒకరిని చంపాలి. రే, పెద్దన్న పిలుస్తున్నాడు, రండిరా. తర్వాత ఏమైందిరా? చెప్పురా.